తెలియచేస్తున్నాం. ఈ విధంగా మీ మధ్యకి దేవుని మాటను తెలియచేయడానికి వచ్చాం. దయచేసి కొద్ది క్షణాలు ఈ మాటలు వినాల్సిందిగా ప్రేమతో మీకు తెలియచేస్తున్నాం. ఈ దేవుని గురించి ఎందుకు తెలియచేస్తున్నాము అంటే, ఈ దేవుడు లేకపోతే భూమి మీద మానవుని యొక్క మనుగడ లేదు. మానవుని మనుగడకు కారణభూతుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన దేవుడు ఉన్నాడు అనే సత్యం అందరికీ తెలిసిందే. ఇది అందరూ కూడా విశ్వసించేటటువంటి మాటే. అయితే భూమిని సర్వలోకాన్ని సృజించినటువంటి సృష్టికర్త ఎవరు అనే ఒక ఆలోచన మానవుల్లో కలగాల్సిందిగా, కానీ మానవుడు మాత్రం యథావిధిగా తన యొక్క జీవన శైలిలో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే దేవుని గూర్చినటువంటి ఆలోచన మానవుని యొక్క జీవితంలో లేకుండా, నా బలము, నా శక్తి, నా జ్ఞానము, నేను కాబట్టి, నా శక్తి కాబట్టి అని చెప్పి తను తాను బట్టి బ్రతికేస్తున్నాను అని ఒక అపోహలో మానవుడు బ్రతికేస్తూ ఉన్నాడు. అయితే దేవుని వాక్యం ఏమంటుందంటే, ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గం కలదు, అయితే తుదకు అది మరణానికి త్రోవ తీస్తుందని చెప్పి దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆలోచించండి, మనము అనుకునే మార్గాల్లో అపాయం ఉంది. మనము వెళ్ళేటటువంటి మార్గాల్లో ఎన్నో అవకతవకలు ఉన్నాయి. మనం వెళ్ళేటటువంటి మార్గాల్లో కీడులు పొంచి ఉండొచ్చు. అవి మనం గ్రహించలేం, కానీ అది సరైనది అనుకుని మనం వెళ్ళిపోతూ ఉంటాం. మానవుడు ఎన్నుకున్నటువంటి మార్గం ఎలాంటిది అంటే, దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది, అది పాతాళలోకానికి వెళ్ళేటటువంటి మార్గాన్ని మానవులందరూ కూడా ఎంచుకుని దానిలో కొనసాగిపోతూ ఉన్నారు. అయితే ఒకని ఎదుట సరైనదిగా కనబడుతుంది అంటే, ముందుగా ఆ యొక్క మార్గం ఎలాగంటే చాలా బాగుంటది, చాలా ఆనందంగా, ఈ లోకం మట్టుకు బ్రతికినంతకాలం చాలా బాగానే అనిపిస్తూ ఉంటది. నేను ఎన్నుకున్న మార్గం కరెక్టే కదా, నేను సరైనటువంటి భక్తినే చేశాను కదా, నేను సరైనటువంటి దారిలోనే వెళ్ళాను కదా అని చెప్పి మనం అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఎప్పుడైతే మనం బలహీనపడి, మనకు అస్వస్థత కలిగి, మన యొక్క ఆరోగ్యం లోపించినప్పుడు, క్షీణించినప్పుడు, బలహీనపడినప్పుడు, అనారోగ్యం సంభవించినప్పుడు అప్పుడు అర్థమవుతుంది మనం వెళ్ళేటటువంటి మార్గం సరైనది కాదు అనేటటువంటి ఒక ఆలోచనలో మానవుడు పడతా ఉంటాడు. నిజమే, ఈ లోకంలో మానవుడు అనుకునేటటువంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి, మనం ఎన్నుకునే మార్గాలు చాలా ఉన్నాయి. కానీ ఇది నిత్య జీవానికి, పరలోకానికి, స్వర్గానికి వెళ్ళేటటువంటి మార్గం. ఈ మార్గం గుండా కనుక ప్రయాణం చేయగలిగితే ఈ మార్గంలో ఇబ్బందులు ఉండవా అంటే ఉంటాయి. ఈ మార్గంలో బలహీనతలు ఉండవా అంటే ఉంటాయి. ఈ మార్గంలో కీడులు సంభవించవా అంటే కీడులు సంభవిస్తాయి, కానీ కీడులో కూడా మేలును మనం అనుభవించేటట్లుగా దేవుడు మనలను నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ మాటలు ఎందుకు మీకు తెలియచేస్తున్నాం అంటే, మానవుని మనుగడలో చాలా అవహేళనమైనటువంటి స్థితి ఉంది. చాలా పాపిష్టి, భయంకరమైనటువంటి పాతాళలోకం వెళ్ళేటటువంటి మార్గంలో మానవుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ మార్గాన్ని విడవాలి అంటే, ఈ మార్గం గుండా మనం తప్పించబడాలి అంటే, ఈ మార్గంలోనికి వెళ్లకుండా పుణ్యలోకం, ఆ పరిశుద్ధ పట్టణమైనటువంటి స్వర్గానికి మానవుడు చేరుకోవాలంటే, ఈ లోకంలో మానవుని పైన పాపం అనేది ఏలుబడి చేస్తుంది. ఈ పాపం పరిహరించబడితే తప్ప, ఈ పాపం తనలో నుండి బయటికి వెళితే తప్ప, ఈ పాపం తనలో నుండి ఈ పాపం అంతా కూడా తీసివేయబడితే తప్ప పుణ్యలోకం అనేది ఏ మనుషునికి దక్కదు. అది ఎంత గొప్పవాడైనా, ఎంత ధనికుడైనా, ఎంత యోగ్యుడైనా, ఎంత అర్హుడైనా, ఎన్ని జ్ఞానాలు కలిగిన వాడైనా, ఎన్ని అర్హతలు కలిగిన వాడైనా, ఎన్ని యోగ్యతలు గడించిన వాడైనా, ఎన్ని పేరు ప్రఖ్యాతులు గడించిన వాడైనా, మానవుని ఎన్నుకున్నటువంటి మార్గంలో ఎన్నో కీడులు ఉన్నాయి, పాపం ఉంది. ఈ పాపం పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది.
కాబట్టి ఈ దేవుడు ఆ పాపపు మార్గం నుండి విడిపించి పరలోకం అనేటటువంటి స్వర్గం అనేటటువంటి మార్గంలోనికి తీసుకెళ్తాడు. ఎప్పుడు అంటే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నేను పాపిష్టి మార్గంలో ఉన్నాను, దుర్మార్గంలో ఉన్నాను, దుష్టత్వంలో ఉన్నాను, దుర్నీతి బంధకాల్లో ఉన్నాను, నన్ను విడిపించు ప్రభువా, నువ్వెవరో దేవుడు అంట నాకు తెలియదు, కానీ ఇప్పుడు విన్నాను, నిజంగా నువ్వు దేవుడు అయితే ఆ మార్గంలో నుండి నన్ను బయటికి తీసుకురా అని అందరైతే అంగీకరించి, ఎందరైతే ఆ యొక్క మాట మీరున్న చోట్ల మీ హృదయంలో విశ్వసించి ఈ మాట పలుకుతారో, నిజంగా ఒక రోజున గొప్ప విడుదల జరిగి, ఒక రోజున ఈ లోకం విడిచిన తరువాత పుణ్యలోకం ఆ యొక్క వైకుంఠానికి చేరుకునేటటువంటి ఒక గొప్ప మార్గాన్ని దేవుడు మీ జీవితాల్లో ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఈ మాటలు యందు విశ్వాసం ఉంచి ఈ దేవునిగా అంగీకరించండి. దేవునిగా అంగీకరిస్తే పుణ్యలోకం తప్పకుండా దక్కుతుంది. అట్టి భాగ్యం దేవుడు మీకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభా. ఇంతవరకు నీ మాటలు విని ఉన్నారు ప్రభా. ఈ సాయంకాలం వేళలో ఎవరైతే నీ మాటలు విన్నారో ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తెరవండి ప్రభా. అవును ప్రభా, ఈ మానవుడు ఏర్పరచుకున్న మార్గము ప్రభా అనేక రకమైన దుర్నీతులకు పాలు చేస్తుందని ప్రభా నాయన, ఈ మార్గము ప్రభా నరకానికే తీసుకువెళ్ళిపోతుందని నీ వాక్యము సెలవిస్తుంది కదా ప్రభా. అవును ప్రభా, నేనే మార్గములు సత్యము జీవమై ఉన్నా నీ వాక్యము సెలవిస్తుంది కదా ప్రభా. ప్రతి ఒక్కరూ ఆ జీవ మార్గములోనికి రావడానికి ప్రభా, నీ నిత్య రాజ్యం చేరాలంటే ప్రభా నాయనా నీవు ఇచ్చే ప్రభా నాయనా, నీవే నిత్యము రాజ్యము, నీవే మార్గము సత్యము జీవమే ఉన్నావని ప్రభా ప్రతి ఒక్కరూ తెలుసుకొని ప్రభా నాయనా ప్రతి ఒక్కరు ఆ సత్య మార్గంలో నడవడానికి ప్రభా, యథార్థమైన మార్గంలో నడవడానికి ప్రభా, ఇరుకు మార్గంలో నడవడానికి ప్రభా నాయనా నీ కృప అనుగ్రహించండి ప్రభా నాయనా. ఇక్కడ విన్న బిడ్డలందరూ హృదయాలు మీరు తెరవమని ప్రభా నాయనా, అనేకులు నీ తట్టు తిప్పుకోమని ప్రభా. ఎందరైతే నీ మాటలు విశ్వసించి ప్రభా, ఎవరైతే నిన్ను అడుగుచున్నారో ప్రభా, ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ మీరు చేసి ప్రభా, అనిత్య రాజ్యానికి ప్రతి ఒక్కరూ చేరుకోవడానికి ప్రభా నాయనా, నీవు ఇచ్చే గొప్ప రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి బిడ్డలందరినీ మీరు ఆయుత్తపరచమని ప్రభా, ఈ గ్రామం అంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని, మీరే మేలు చేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.